మన వైజాగ్ ఆబా గార్డెన్స్ లో సెల్ పాయింట్లు చాలా ఘోరంగా ఉన్నారన్న, ఎంత ఘోరంగా అంటే అంత ఘోరంగా అయితే ఉన్నారు. సో మ్యారేడ్ నా ఫోన్ అయితే పగిలిపోయింది అనమాట. నా ఫోన్ పగిలిపోయిందని చెప్పేసి నేను చింపు కూడా ఆంటీ కూడా కలిపేసి వైజాగ్ అయితే బయలుదేరాం ఫోన్ బాగా చెప్పిందని చెప్పేసి. సో బండి ఎక్కిన కానీ ఆంటీ కూడా ఒకే మాట అంటున్నాడు, ఏదో స్టూడియో ఉంటే ఆపరా ఫోటో తీసుకోవాలని చెప్పేసి. సో ఆంటీ కూడా మొన్న చిన్న దెబ్బ కొట్టాడని చెప్పేసి నా చెప్పులు అయితే కాళ్ళు అయితే పడేసాడు. అందుకే ఈ రోజు అయితే ఆ చెప్పులు దొరికని చెప్పేసి నా కాళ్ళు పడేదని చెప్పేసి పట్టుకెళ్ళాను. సో డిస్ప్లే కాస్ట్ ఎంత ఉంటుందని చెప్పేసి డాబా గన్స్ అయితే అనమాట 8 షాపులు అయితే తిరిగాను. 8 షాపుల్లో 8 రేట్లు అయితే చెప్పారు నాకు. సో నా ఫోన్ అయితే ఫ్రేమ్ అయితే బెండ్ అయిపోయింది అనమాట. డిస్ప్లే కూడా పగిలిపోయింది. నాకు డిస్ప్లే కాస్ట్ ఫ్రేమ్ కాస్ట్ 2 కాస్ట్లు చెప్పారు. ఒక షాప్ అని అయితే నాకు 7,000 అయితే చెప్పాడు అనమాట ఫోన్ డిస్ప్లే అయితే ఫ్రేమ్ కలిపి. సో ఈ లీటర్ బాబు ఎంత రేట్ చెప్తానని చెప్పి సర్వీస్ సెంటర్ లో ఎంత ఉంటుందని చెప్పి సర్వీస్ సెంటర్ అయితే అడిగాను. సర్వీస్ సెంటర్ లో 5,000 అయితే చెప్పారు నాకు. ఇటు ఇంత వేరియేషన్ ఉంది ఎట్రా బాబు, ఇంత మోసం ఏంటని చెప్పేసి అనిపించింది నాకు. చాలా ఘోరంగా అయితే ఉంది గాబా గార్డెన్స్ లో. మీరు ఎప్పుడైనా డిస్ప్లే వేయించుకోవాలనుకుంటే బస్ వెళ్ళి సర్వీస్ సెంటర్ వెళ్ళి కనుక్కున్న తర్వాత అయితే బయట అయితే వేయించుకోండి. చాలా మోసాలు ఉన్నాయి బయట మాత్రం. ఒక మాట అనిపించింది, ఏంటి ఎంత మోసం అనిపించింది నాకైతే మాత్రం. ఎవరైనా బకరా దొరికితే మాత్రం వాడికి మాత్రం గట్టిగా వేస్తారు బిల్లు.